Friends, welcome back to Competitive Hunters daily current affairs session of today's. And today's first news is Indian Military Heritage Festival will be inaugurated by Anil Chauhan. సో మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ అనేది ఇనాగరేషన్ జరిగింది. అది 8th and 9th of November అనేది జరుగుతుంది. ఇది సెకండ్ ఎడిషన్. ఈ ఫెస్టివల్ సెకండ్ ఎడిషన్ అనేది జరుగుతుంది ప్రజెంట్ న్యూఢిల్లీలో. అండ్ ఈ సందర్భంగా ఒక ప్రాజెక్ట్ శౌర్య గత అనే ఒక ప్రాజెక్ట్ని వాళ్ళు లాంచ్ చేస్తున్నారు ఈ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్లోని. సో ఇదంటే ఏంటి, ఈ ప్రాజెక్ట్ అంటే ఏంటి అంటే ఏం లేదు. సో ఇండియాస్ యొక్క మిలిటరీ హెరిటేజ్ దాని యొక్క కల్చర్ని ప్రమోట్ చేయడము, అంటే ఎడ్యుకేషన్లోని, టూరిజంలోని మన మిలిటరీ యొక్క ఏంటి, దాని గురించి అడ్వాంటేజెస్ ఏంటి, దాని గురించి అంతా, దాని యొక్క హెరిటేజ్, దాని యొక్క గొప్పదనం అన్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది ఎడ్యుకేషన్ పరంగా అండ్ టూరిజం పరంగా. సో ఈ ప్రాజెక్ట్ అనేది ఈ హెరిటేజ్ ఫెస్టివల్లోని లాంచ్ చేస్తున్నారు. సో ఇది ఎవరి కింద వస్తుంది అంటే కొలాబరేషన్లో ఎవరు కండక్ట్ చేశారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ అండ్ యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళిద్దరూ కొలాబరేషన్లోని ఇది అనేది ఈ ఈవెంట్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది స్టాటిక్ పాయింట్స్. సో అనిల్ చౌహాన్ ఎవరు అని అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అన్నమాట. సో అలానే కొన్ని సెక్టార్స్కి కొన్ని ఫీల్డ్స్లోని చీఫ్స్ ఉంటారు. ఆ చీఫ్స్ ఎవరు అనేది మనం చూస్తాము. సో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరు అంటే ఉపేంద్ర ద్వివేది. అండ్ ఎయిర్ స్టాఫ్ యొక్క చీఫ్ ఎవరు అంటే అమర్ప్రీత్ సింగ్. అండ్ నావల్ స్టాఫ్ యొక్క చీఫ్ దినేష్ కే త్రిపాఠి. అండ్ డిఫెన్స్ స్టాఫ్ యొక్క చీఫ్ అనిల్ చౌహాన్. సో ఈ పర్టికులర్ ఫీల్డ్లోని చీఫ్స్ ఎవరు అనేది మీకు మైండ్లో ఖచ్చితంగా ఉండాలి. నిద్రలో లేపి అడిగినా మీరు ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. ఓకే. సో నెక్స్ట్ మన కరెంట్ అఫైర్స్. నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే ఇన్ ఇండియా. సో November 7th మనం ఇది అబ్జర్వ్ చేస్తాము, నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే అనేది. సో ఇది ఏంటి అంటే జనాల్లోని క్యాన్సర్ మీద అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి, పెంచడానికి ఇలాంటి పర్టికులర్ డేస్ అనేది మా గవర్నమెంట్ పెడుతూ ఉంటుంది. సో ఇది November 7th ఎందుకు పెట్టారు అని అంటే మేడం మేరీ క్యూరీ అనే ఒక మేడం, ఈవిడ ఏంటి అంటే క్యాన్సర్ రీసెర్చ్లోని చాలా కాంట్రిబ్యూషన్ చేసింది. షీ ఈస్ ఎ పయనీర్ ఇన్ క్యాన్సర్ రీసెర్చ్. సో ఆవిడ బర్త్డే సందర్భంగా ఈ November 7th అనేది క్యాన్సర్ అవేర్నెస్ డేగా పెట్టారు. సో ఇలా అవేర్నెసెస్ అనేది ఎందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తూ ఉంది అని అంటే ఇప్పుడు నవేడేస్ క్యాన్సర్ అనేది చాలా వైడ్గా స్ప్రెడ్ అవుతుంది. దీని యొక్క సిమ్టమ్స్ ఏంటి, ఈ క్యాన్సర్ అనేది ఎలా వస్తుంది, ఏంటి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఇవన్నీ వీటి గురించి చాలామందికి తెలియదు. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల, సో అదంటే ఏంటి, హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఎలా మెయింటైన్ చేయాలి, డైలీ రొటీన్స్ ఎలా ఉండాలి అన్నది ప్రజల్లోకి ఒక ఐడియా వస్తుంది, అవగాహన వస్తుంది. సో దాన్ని బట్టి వాళ్ళ డైలీ లైఫ్ని ఎలా మెయింటైన్ చేయాలి అన్నది వాళ్ళు ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. అండ్ ఒకవేళ క్యాన్సర్ ఎవరికైనా అటాక్ అయినా సరే వాళ్ళు ఎర్లీ స్టేజ్లోని అది కనుక్కుంటే క్యాన్సర్కి క్యూర్ అనేది ఉంటుంది. చాలామందికి క్యాన్సర్స్ వచ్చిన తర్వాత అది ఐడెంటిఫై చేయలేము. చాలామంది ఏంటంటే లాస్ట్ స్టేజ్లో కానీ అది తెలియదు క్యాన్సర్ అటాక్ అయ్యింది అని. సో దట్ ఈస్ ద మేజర్ ఇష్యూ. సో దానివల్ల చాలామంది డెత్స్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది మన ఇండియాలోని. డే బై డే ఇయర్స్ పెరిగే కొద్దీ క్యాన్సర్ వల్ల చనిపోయే పేషెంట్స్ చాలామంది పెరుగుతున్నారు, పర్సంటేజ్ పెరుగుతుంది ఇండియాలోని. సో ఎందుకు అని అంటే అది ఒక ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫికేషన్ అనేది చాలా తక్కువగా చేయగలం అన్నమాట. సో ఈ యొక్క అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడం వల్ల ఇవన్నీ ప్రజల్లో ఐడియా అనేది ఉంటుంది. సో అట్లీస్ట్ కొంతవరకైనా దీన్ని మనం అరికట్టచ్చు. సో క్యాన్సర్ వల్ల డెత్స్ జరగడము, హాస్పిటలైజ్ అవ్వడం అనేది కొంతవరకైనా అరికట్టచ్చు. సో అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలాంటి స్పెషల్ డేస్ అనేది క్రియేట్ చేసి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది జరుపుతూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వెళ్ళే ముందు, సో share my channel, subscribe, like and on the notification button
సో ఇంత యూనిక్గా మీకు బుల్లెట్ పాయింట్స్ వైజ్ మీకు ఇలాంటి కరెంట్ అఫైర్స్ అనేది చాలా రేర్గా దొరుకుతూ ఉంటుంది మీకు యూట్యూబ్లోని. సో ఐ హోప్ ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది మీకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ రైల్వేస్ ఆర్ ఎస్ఎస్సి ఆర్ బ్యాంక్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా కరెంట్ అఫైర్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ ఉన్న ప్రతి ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ అయినా సరే మీకు ఈ వీడియోస్ ఈ కరెంట్ అఫైర్స్ సెషన్స్ అనేది మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబర్స్ మీ వ్యూస్ ఇవి పెరుగుతూ ఉంటే నాకు కొంచెం ఎంథూజియాజం వస్తూ ఉంటుంది. వీళ్ళ కోసం ఇంకా మంచి కంటెంట్ తీసుకుని రావాలని నాకు ఒక ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కమెంట్. ఇంకేమైనా వ్యూస్ ఫీడ్బ్యాక్ ఉన్నా ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు కమెంట్ ఇన్ ది కమెంట్ సెక్షన్. డ్రాప్ యువర్ కమెంట్. ఇట్స్ వెరీ వాల్యుబుల్ ఫర్ మీ. ఇట్ మీన్స్ మీ అ లాట్. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్దాము. ది గవర్నర్ అన్వీల్డ్ ది లదాఖ్స్ ఫస్ట్ పోలో స్టేడియం. సో లదాఖ్లోని ఫస్ట్ పోలో స్టేడియం అనేది లాంచ్ చేయడం జరిగింది. ఓపెన్ చేశారు లదాఖ్ గవర్నర్. సో ఎక్కడ అంటే గోషన్ డ్రాస్ అనే ఏరియాలోని ఈ పోలో స్టేడియం అనేది లాంచ్ చేసింది. ఈ పోలో అంటే అదొక గేమ్. ఇది చాలా వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ స్పోర్ట్ అన్నమాట. ఇది ఏన్షియంట్ టైంలో కింగ్స్ కూడా ఈ యొక్క గేమ్ని ఆడేవారు. దీని యొక్క మెయిన్ ఆరిజిన్ ఏంటి అని అంటే పర్షియా అండ్ చైనా దీని యొక్క ఆరిజిన్. నేను మీకు ఒక క్వశ్చన్ చేస్తాను. ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి దానికి ఆన్సర్ ఏంటి అని. నేను నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సెషన్లో దానికి ఆన్సర్ చెప్తాను. పోలో గేమ్ ఆడుతూ ఒక కింగ్ చనిపోయాడు. సో ఆ కింగ్ ఎవరు అన్నది మీరు కమెంట్ చేయండి మీకు తెలిస్తే. ఓకే, నేను నెక్స్ట్ సెషన్లో మీకు తెలియకపోతే నెక్స్ట్ సెషన్లో ఆన్సర్ చెప్తాను నేనే. అండ్ సో ఇలా పోలో స్టేడియంస్ ఇలా పెట్టడం వల్ల ఏంటంటే యంగ్ ప్లేయర్స్లోని ఈ యొక్క గేమ్ అంటే మన ఏన్షియంట్ కల్చర్ అనేది వీళ్ళకి కూడా తెలిసి రావడానికి, సో వాళ్ళలోని ఒక ఎంకరేజ్మెంట్ బూస్ట్ చేయడానికి, ఈ యొక్క గేమ్ని ఆడాలి, నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ వాళ్ళు పెరగడానికి ఇలా స్టేడియం అనేది పెడుతున్నారు లదాఖ్లోని. అండ్ నెక్స్ట్, ఇండియా అండ్ భూటాన్ బార్డర్ ఐసీపీ ఇనాగరేటెడ్ ఇన్ అస్సాం. సో ఐసీపీ అంటే ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అనమాట. ఒక చెక్ పోస్ట్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ఫస్ట్ అనమాట ఇది. ఫర్ ది ఫస్ట్ టైం ఇండియా అండ్ భూటాన్ బార్డర్ అంటే ఇండియాలోని అస్సాం అనే ఏరియాలోని భూటాన్ ఈ రెండిటి మర్జ్ అయ్యే ప్లేస్లోని ఒక చెక్ పోస్ట్ అనేది పెట్టారు. ఎక్కడ అంటే దరంగా అస్సాం దగ్గర ఈ చెక్ పోస్ట్ అనేది పెట్టారు. సో ఈ చెక్ పోస్ట్ పెట్టడం వల్ల ఏంటి యూస్ మన ఇండియాకి కానీ ఆర్ భూటాన్కి కానీ ఏంటి యూస్ అని అంటే ఇప్పుడు మనకి ఇక్కడ గూడ్స్ అనేది ట్రాన్స్ఫర్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ జరుగుతూ ఉంటుంది ఆ కంట్రీకి మన కంట్రీకి. సో ఇలాంటి చెక్ పోస్ట్ పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే ఎటువంటి టైం వేస్ట్ లేకుండా గూడ్స్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈజీగా బై రోడ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటి అని అంటే రెండు కంట్రీస్ మధ్యలో మంచి ఎఫైర్స్ ఉంటుంది. పొలిటికల్గా కానీ ఎకనామికల్గా కానీ మంచి ఎఫైర్స్ అనేది రైస్ అవుతుంది. సో అందుకని ఈ యొక్క ఐసీపీస్ అనేది పెడుతూ ఉంటారు కంట్రీస్కి. ఓకే, ఇది ఎవరి ఆధ్వర్యంలో జరిగింది ఈ ఇనాగరేషన్ అని అంటే అస్సాం గవర్నర్ అండ్ భూటాన్స్ యొక్క ప్రైమ్ మినిస్టర్ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క ఐసీపీ అనేది లాంచ్ చేశారు, ఇనాగరేషన్ చేశారు. అండ్ నెక్స్ట్ న్యూస్, జింబాబ్వే లాంచెస్ సెకండ్ శాటిలైట్ జిమ్సాట్-2. జిమ్సాట్-2 అని అన్నారు అంటే జిమ్సాట్-1 కూడా ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ఓకే, సో ఇది అనేది రష్యాలో లాంచ్ చేశారు. సో ఈ లాంచ్ అనేది ఎవరి యొక్క కొలాబరేషన్ మీద జరిగింది అంటే జింబాబ్వే నేషనల్ జియోస్పాషియల్ అండ్ స్పేస్ ఏజెన్సీ అండ్ సౌత్ వెస్ట్ స్టేట్ యూనివర్సిటీ ఇన్ రష్యా వీళ్ళ యొక్క కొలాబరేషన్లోని ఈ లాంచ్ అనేది జరిగింది. సో ఈ శాటిలైట్స్, ప్రతి శాటిలైట్ వాళ్ళు ఏదైనా స్పేస్లోకి పంపిస్తున్నారంటే ప్రతిదానికి ఒక రీజన్ అనేది ఉంటుంది. సో ఇలా లాంచ్ చేయడం వల్ల దీని యొక్క వెనక రీజన్ ఏంటి అని అంటే లో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనమాట. సో అంటే ఎర్త్ మీద ఉండేవి లైక్ అగ్రికల్చర్ పరంగా లేకపోతే ఎన్విరాన్మెంట్ పరంగా ఇవన్నీ వాళ్ళు వాచ్ చేయడానికి ఈ యొక్క శాటిలైట్ని వాళ్ళు స్పేస్కి పంపించడం జరిగింది. ఓకే, దీనికి
హై రిజల్యూషన్ మల్టీ స్పెక్ట్రల్ కెమెరాని యూస్ చేశారు. సో ఇది లాంచ్ అయ్యింది లాంచ్డ్ అబ్రాడ్ ది సోయూజ్ 2.1 స్పేస్ క్రాఫ్ట్. సో ఈ యొక్క స్పేస్ క్రాఫ్ట్ ఏంటి అంటే సోయూజ్ 2.1 స్పేస్ క్రాఫ్ట్ని యూస్ చేసి ఈ యొక్క శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది స్పేస్లోకి. సో హై రిజల్యూషన్ మల్టీ స్పెక్ట్రల్ కెమెరాని యూస్ చేశారు, ఇందులో ఇన్సర్ట్ చేశారు ఈ శాటిలైట్తో పాటు. ఎందుకు అంటే అంత స్పేస్ పైకి వెళ్ళి అది ఇక్కడ ఎర్త్ మీద ఉన్న అన్ని అగ్రికల్చర్ పరంగా ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అన్నది ఇవన్నీ మానిటర్ చేస్తూ అక్కడి నుంచి ఆ సిగ్నల్స్ ద్వారా ఇమేజెస్ని ఇక్కడ వీళ్ళు ఉన్న స్పేస్ ఏజెన్సీస్ ఉంటాయి కదా అక్కడికి ఇవి సిగ్నల్స్ ద్వారా పంపిస్తూ ఉంటుంది. సో ఇదంతా ప్రాసెస్ అంత ఫార్ నుంచి అన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి అవి ఫొటోస్ క్యాప్చర్ చేసింది అని అంటే పర్టికులర్గా అల్టిమేట్గా దీనికి హై రిజల్యూషన్ అనేది నెససరీ ఉంటుంది. సో ఎందుకు అని అంటే దాని యొక్క పిక్సెల్స్, దాని యొక్క క్లారిటీ, ఇమేజ్ యొక్క క్లారిటీ కావాలి. సో అందుకని హై రిజల్యూషన్ మల్టీ స్పెక్ట్రల్ కెమెరాని ఈ శాటిలైట్తో పాటు ఇన్స్టాల్ చేసి పంపించారు వాళ్ళు స్పేస్లోకి. ఓకే, సో ఇలా చేయడం వల్ల ఏంటి యూస్ అని అంటే ఇలాంటి శాటిలైట్స్ పంపించడం వల్ల ఈ డేటా అంతా గ్యాదర్ చేసుకోవడం వల్ల ఎక్కడెక్కడ ఏవేవి ఉంది అగ్రికల్చర్ పరంగా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్టైన్ ఏరియాలోని ఒక సర్టైన్ టైప్ ఆఫ్ సాయిల్ ఉంది. సో ఇటువంటి టైప్ ఆఫ్ సాయిల్ ఏ ఫీల్డ్స్కి పనికొస్తుంది, సో మనం ఏ ఫీల్డ్స్ అక్కడ వేయచ్చు, ఏ ప్లాంట్స్ వేయచ్చు, ఏ సీడ్స్ వేయచ్చు. సో ఇటువంటి ఐడియా అనేది గవర్నమెంట్కి వస్తుంది. సో దాన్ని బట్టి వాళ్ళు ప్రజల్లోని అవేర్నెస్ తీసుకొస్తారు. సో ప్రజలకి చెప్తారు, సో ఇలా చేయండి అని చెప్పి. దీనివల్ల ఏం జరుగుతుందంటే అల్టిమేట్గా వాళ్ళ యొక్క ఎకానమీ అనేది పెరుగుతుంది. సో నేను ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను, మీకు అర్థమవుతుంది అని. ఇది చాలా బేసిక్. వాళ్ళకి ఇంకా హైగా వాళ్ళు రీసెర్చెస్ అనేది చేస్తుంటారు. సో అగ్రికల్చర్ మీద కానీ దీని మీదైనా సరే. ఓకే, సో ఇది జిమ్సాట్ 2 కదా. జిమ్సాట్ 1 గురించి మనము తెలుసుకుందాం అలానే. సో జిమ్సాట్ 1 అనేది ఫస్ట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, జింబాబ్వేకి ఫస్ట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనమాట. ఇది November 7th, 2022లో లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది ఎందుకు పంపించారు స్పేస్లోకి అంటే దీని యొక్క మెయిన్ మోటివ్ ఏంటి అని అంటే ల్యాండ్ యూస్ని మానిటర్ చేయడానికి, వాటర్ క్వాలిటీ అండ్ ల్యాండ్ కవర్ ఇవన్నీ కవర్ చేయడానికి వాళ్ళు అనేది ఈ శాటిలైట్ని స్పేస్లోకి పంపించారు. అండ్ ఇది ఒకటే కాదు, అలానే అగ్రికల్చరల్ అండ్ మైనింగ్ మ్యాపింగ్ కూడా వీళ్ళు తెలుసుకోవడానికి ఈ శాటిలైట్ని యూస్ చేస్తున్నారు. మైనింగ్ మ్యాపింగ్ అని అంటే ఎటువంటి టైప్ ఆఫ్ మైన్స్ కానీ ఓర్స్ కానీ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది తెలుసుకోవడానికి కూడా ఈ శాటిలైట్స్ అనేది మనకి యూస్ అవుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళు మైనింగ్ అనేది చేసి ఆ యొక్క పర్టికులర్ మెటల్ కానీ ఓర్ కానీ వాళ్ళు తీసుకుని అది ప్రాసెసింగ్ చేసి వాళ్ళు కంట్రీకి రెవెన్యూ ఎకానమిక్గా వాళ్ళు యూస్ చేసుకుంటారు. పర్టికులర్గా ర్యాండమ్గా వెళ్ళి అక్కడ తవ్వేసి మైనింగ్ చేసేసి ఏముంది ఏంటి అనేది చూడలేరు కదా. సో అందుకని ఇలాంటి శాటిలైట్స్ని యూస్ చేస్తుంటారు జనరల్గా. అండ్ అలానే అగ్రికల్చర్ పరంగా అండ్ అలానే ల్యాండ్ యూస్, వాటర్ క్వాలిటీ, ఎక్కడెక్కడ వాటర్ రిసోర్సెస్లో ఎంత వాటర్ క్వాలిటీ ఉంది, కొన్ని వాటర్స్ డ్రింకింగ్కి అవైలబుల్గా ఉంటుంది, సో కొన్ని డ్రింకింగ్కి సూటబుల్ కాదు. ఇవన్నీ ఈ శాటిలైట్స్ ద్వారా వీళ్ళు కవర్ చేసుకుంటుంటారు. ఈ ఇన్ఫర్మేషన్ అన్నిటినీ వాళ్ళు యూస్ చేసుకుని సో దాన్ని వీళ్ళ ఎకనామిక్ పరంగా కానీ లేకపోతే ప్రజల యొక్క వెల్బీయింగ్ పరంగా ఎలా యూస్ చేయాలి అన్నది గవర్నమెంట్ పర్టికులర్ మినిస్ట్రీస్ ద్వారా డిసైడ్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్దాము. సో హురన్ రిపోర్ట్ అనేది ఇచ్చింది ఇండియన్ ఫిలాంథ్రపిస్ట్ మీద. ఫిలాంథ్రపిస్ట్ అని అంటే ఏం లేదు, డొనేషన్స్ ఇవ్వడం. మీకు ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో కూడా వస్తుంటుంది ఇంగ్లీష్లో, ఫిలాంథ్రపిస్ట్ అని చెప్పి. సో హ్యూమన్ వెల్బీయింగ్కి ఒకరు ఏదైనా డొనేషన్స్ ఇవ్వడం, లేదంటే వాళ్ళ గురించి ఆలోచించి ఏదైనా డొనేట్ చేయడము, వాళ్ళ వెల్బీయింగ్ కోసం ఏదైనా కన్స్ట్రక్షన్స్ కానీ ఏమైనా ఇన్స్టిట్యూట్స్ కానీ పెట్టడం, ఏదైనా సరే ఒకరి కోసం, ఒక హ్యూమన్ కోసం ఏదైనా చేస్తుంటే వాళ్ళని ఫిలాంథ్రపిస్ట్ అని అంటాము. సో శివ్నాథర్ అనే వ్యక్తి ఇప్పుడు ఇందులో టాప్ చేశారు మన ఇండియన్ ఫిలాంథ్రపిస్ట్లోని.
సో ఈయన ఎవరు అని అంటే చైర్పర్సన్ ఆఫ్ హెచ్సిఎల్ ఎంటర్ప్రైజ్, మీకు అందరికి తెలిసే ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చి అజీం ప్రేమ్జీ, హీ ఈస్ ఎ ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ విప్రో. ఈయన 1000 crores డొనేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ముఖేష్ అంబానీ గారు వచ్చారు. సో 800 crores డొనేట్ చేశారు. ఇది అందరికి తెలిసిందే మనకి, ముఖేష్ అంబానీ చైర్మన్ అండ్ ఎండి ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్. అండ్ ఇక్కడ మన రతన్ టాటా వచ్చి 7th ప్లేస్లో ఉన్నారు, 7th ప్లేస్ సెక్యూర్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ అనిల్ ప్రధాన్ బ్యాగ్స్ థర్డ్ రోహిణి నాయర్ ప్రైజ్ ఫర్ అవుట్స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు రూరల్ ఎడ్యుకేషన్. అనిల్ ప్రధాన్ ఒక ఒరిస్సాకి సంబంధించిన వ్యక్తి, 28 years old. సో ఈ రోహిణి నాయర్ ప్రైజ్ అనేది ఈయనకి వచ్చింది. సో ఈ రోహిణి నాయర్ ప్రైజ్ అనేది ఏంటి అని అంటే, ఇది ఒక సోషల్ అండ్ ఎకనామిక్ పర్పస్ మీద ఇది అనేది ఇస్తారు. ఇది నాయర్ ఫౌండేషన్ వాళ్ళు ప్రతి యాన్యువల్గా ఇది ఇస్తుంటారు. సో అండర్ 40 years ఉన్న వాళ్ళు సోషల్ ఫీల్డ్లో కానీ ఎకనామిక్ పర్పస్గా కానీ ఏదైనా కాంట్రిబ్యూషన్స్ చేసిన వాళ్ళకి ఈ అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ అవార్డులో ఏమి ఇంక్లూడ్ అయి ఉంటుంది అని అంటే, క్యాష్ ప్రైజ్ ఆఫ్ 10 lakhs అండ్ ఏ ట్రోఫీ అండ్ ఏ ఫెలిస్ట్రేషన్ లాగా ఒకటి ఉంటుంది. ఓకే, 10 lakhs క్యాష్ ప్రైజ్ ఉంటుంది. సో ఈ అనిల్ ప్రధాన్ అనే వ్యక్తి ఏం చేశారు అనేది మనం చూద్దాము. హీ వాజ్ ఏ కో-ఫౌండర్ ఆఫ్ యంగ్ థింకర్ ఫౌండేషన్, ఏ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ వర్కింగ్ ఆన్ హ్యాండ్స్ ఆన్ స్టెమ్. సో స్టెమ్ అంటే ఏంటి అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. సో ఈ 4 ఫీల్డ్స్లోని వర్క్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ అనిల్ ప్రధాన్ ఏం చేశారు అని అంటే, రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్కి ఈ యొక్క స్టెమ్ అంటే 4 ఫీల్డ్స్కి సంబంధించిన ఎడ్యుకేట్ చేశారు. దాని యొక్క దాని మొత్తం ఆ ఫీల్డ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇదంతా టీచ్ చేయడం జరిగింది. సో దీనివల్ల దాన్ని ప్రమోట్ చేశారు యాక్చువల్గా చెప్పాలి అని అంటే. సో అందుకని ఈ రూరల్ డెవలప్మెంట్కి ఈయన యొక్క కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఉంది, ఈ స్టెమ్ 4 ఫీల్డ్స్కి సంబంధించి రూరల్ స్టూడెంట్స్లోని. సో అందుకని ఈయనకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అనిల్ ప్రధాన్ యొక్క మోటివ్ కానీ ఆయన యొక్క వే ఆఫ్ థింకింగ్ ఏంటి అని అంటే, స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఎడ్యుకేషన్ సెక్టార్లో టీచ్ చేసేది ఒకటి. అండ్ అలానే ఇది కాలేజ్ నుంచి అయిపోయి బయటకు వచ్చిన తర్వాత జాబ్ సెక్యూర్ చేసినప్పుడు అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ కానీ అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ కానీ వేరే రకంగా ఉంటుంది. సో ఇది ఈయన పాయింట్అవుట్ చేసుకుని సో ముందే రూరల్ స్టూడెంట్స్కి ఇవన్నీ ఈ వేరియేషన్స్ అన్నీ చెప్పి వాళ్ళకి మంచిగా ముందుగానే జాబ్స్ ఎలా ఉంటుంది, ఆ ఫీల్డ్లో సెక్టార్స్లో ఎలా ఉంటుంది అన్నది ఈయన టీచ్ చేయడము, వాళ్ళని డెవలప్మెంట్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో హీ ఈస్ అన్ ఇంజనీర్, ఒక ఒరిస్సా స్టేట్ యొక్క ఇంజనీర్. సో ఈ రూరల్ స్టూడెంట్స్లోని ఒరిస్సా, తెలంగాణ రీజియన్స్ స్టూడెంట్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్దాము. ట్రంప్ అపాయింట్స్ సుసాన్ వైల్స్ యాజ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్. ఇప్పుడు మనకి ఆల్రెడీ నిన్న కరెంట్ అఫైర్స్లో చదువుకున్నాము, ట్రంప్ 47th ప్రెసిడెంట్ అయ్యారు యునైటెడ్ స్టేట్స్కి. సో ఇప్పుడు ఆబ్వియస్గా ప్రెసిడెంట్ అయినప్పుడు వాళ్ళ యొక్క పర్టికులర్ పోస్ట్ అన్ని ఫిల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో చీఫ్ ఆఫ్ స్టాఫ్గా సుసాన్ వైల్స్ని అపాయింట్ చేశారు. సో ఇదే ఎందుకు పర్టికులర్గా హైలైట్ అయింది న్యూస్లో అని అంటే, షీ వాజ్ ఎ ఫస్ట్ ఉమెన్ ఇన్ ది పొజిషన్. సో ఇప్పటి వరకు యునైటెడ్ స్టేట్స్ హిస్టరీలోని ఆ యొక్క పోస్ట్కి ఉమెన్ అనేది ఎవరు అపాయింట్ అవ్వలేదు. సో షీ వాజ్ ది ఫస్ట్ వన్ టు బీ అపాయింటెడ్ యాజ్ ఎ చీఫ్ ఆఫ్ స్టాఫ్. సో అందుకని ఇది న్యూస్ అనేది హైలైట్ అయింది. సో ఇది ఒక్కటే కాదు, ఏదైనా సరే ఫస్ట్ ఎక్కడైనా సరే ఏదైనా జరిగింది అని అంటే ఆబ్వియస్గా అది ఇంపార్టెంట్ అవుతుంది మన కరెంట్ అఫైర్స్కి. ఎందుకు అంటే అవి మెయిన్గా ఏ ఎగ్జామ్స్లో అయినా అవి అడుగుతూ ఉంటారు. ఓకే,
సో చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంటే ఆ రోల్ ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాము. రోల్ ఇన్ మేనేజింగ్ ది డైలీ ఆపరేషన్స్ ఆఫ్ ది వైట్ హౌస్ వైల్ అడ్వైజింగ్ డొనాల్డ్ Trump on policy matters and eventually serving as a gatekeeper for his time and interactions. సో వైట్ హౌస్లో జరిగే డైలీ ఆపరేషన్స్ ఏమేమి జరుగుతూ ఉంటుంది, ఈవెంట్స్ కానీ మీటింగ్స్ కానీ, పార్లమెంట్ ఇప్పుడు మనకి ఇక్కడ పార్లమెంట్ సెషన్స్ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా అలాంటి సెషన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. అవన్నీ మేనేజ్ చేయడము. అండ్ ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నారు కదా, ఆయన యొక్క పాలసీస్ ఏంటి, ఆయన యొక్క ఈవెంట్స్ ఏంటి, అంటే ఎవరెవరిని ఈయన కలవచ్చు, ఈయన యొక్క మీటింగ్స్ ఏంటి, ఇవన్నీ అకార్డింగ్లీ ప్లాన్ చేస్తూ ఉండడము. సో వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరంగా ఇవన్నీ ప్లాన్ చేయడము, పాలసీస్ ఇవన్నీ ప్లాన్ చేస్తూ ఉండడం ఈ చీఫ్ ఆఫ్ స్టాఫ్ యొక్క మెయిన్ రోల్ అన్నమాట. ఓకే, సో ఈ ట్రంప్ ఈ యొక్క డెసిషన్ తీసుకోవడం అది చాలా క్రూషియల్ అని చాలా మీడియా హౌస్లో చాలా వైరల్ అవుతుంది. ట్రంప్ ఆల్రెడీ ఆయన చెప్పున్నారు, లైక్ నేను లాస్ట్ టైం 45th ప్రెసిడెంట్గా ఉన్నారు కదా ట్రంప్. సో ఆ టైంలో కూడా కరెక్ట్ పర్సన్స్ని చూస్ చేసుకోలేక, కరెక్ట్గా అపాయింట్ చేయలేక పర్సన్స్ని, వాళ్ళ యొక్క కేపబిలిటీస్ తెలుసుకోకుండా అన్కేపబుల్ పర్సన్స్కి అపాయింట్ చేయడం అనేది జరిగింది. సో ఈ టైం అలాంటివి ఏ మిస్టేక్స్ లేకుండా ఎవరు దేనికి కేపబిలిటీ ఉన్నారో అన్నీ చెక్ చేసి పొజిషన్స్ పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ట్రంప్ గారు చెప్పారు. ఒక మీడియా హౌస్లో ఇది అనేది వచ్చింది బయటికి. సో హియర్ కరెంట్ అఫైర్స్ అనేది అయిపోయింది. అండ్ ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. సో డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ది సెషన్. సో ఇటువంటి సెషన్స్, కరెంట్ అఫైర్స్, మీకు ఏదైనా సెషన్స్, ఇంకేమైనా ఫీడ్బ్యాక్ ఉంది ఇన్ఫర్మేషన్ పరంగా ఆర్ కంటెంట్ పరంగా అని అంటే, యూ క్యాన్ ఫీల్ ఫ్రీ టు comment in the comment section. Okay, it's very valuable for me. And do share, like and subscribe. సో ఇది నాకు ఇంకా మంచి కంటెంట్ని తీసుకెళ్ళాలి అని ఒక ఎంకరేజింగ్గా ఉంటుంది. ఓకే, and here we will wrap up the session. Bye guys, and see you in the next session. Bye.